హలో గైస్, ఈసారి సెప్టెంబర్ 2025లో ఓజీ మిరాయ్ 2 మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. సో టాలీవుడ్ నుంచి రిలీజ్ కాబోతున్న ఈ మూవీస్ పాన్ ఇండియా రేంజ్లో ఎలాంటి రెస్పాన్స్ని ఇస్తాయి అండ్ ఎంతవరకు కలెక్షన్స్ని చేస్తుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఓజీ మూవీ కంప్లీట్లీ ఒక యాక్షన్ డ్రామా అండ్ హరిహర వీరమల్లు డిసాస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈగర్లీగా వెయిట్ చేస్తున్న మూవీ. సో ఈ మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ అండ్ హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. తెలుగులో ఈ మూవీకి ఈసారి మంచి కలెక్షన్స్ రావడం గ్యారంటీ. బట్ పాన్ ఇండియా రేంజ్లో ఈసారి ఓజీకి అంతలా రెస్పాన్స్ రాకపోవచ్చు. ఇలాంటి యాక్షన్ మూవీస్ పాన్ ఇండియా రేంజ్లో అంతగా వర్కౌట్ కావు. కంపేరింగ్ విత్ మిరాయ్ మూవీ కంప్లీట్లీ మైథాలజికల్ మూవీ అండ్ దీంతోపాటు తేజ సజ్జా రీసెంట్లీగా రిలీజ్ అయిన హనుమాన్ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేశాడు. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా తేజ సజ్జా మూవీ అయిన మిరాయ్ వైపు అట్రాక్ట్ అవుతారు. సో తెలుగులో కూడా మిరాయ్కి మైథాలజికల్గా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో కంపేరింగ్ విత్ ఓజీ మిరాయ్ మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చే ఈ మిరాయ్ మూవీ సెప్టెంబర్ 12కి రిలీజ్ అయింది అండ్ దసరాకి సెప్టెంబర్ 25న ఓజీ మూవీ రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ ఓటీటీ మూవీస్ గురించి మాట్లాడదాం. ఇప్పటి వరకు కూలీ మూవీ రిలీజ్ అయి 500 crores గ్రాస్ని కలెక్ట్ చేసింది. బట్ ఇంకా ఈ మూవీకి సంబంధించి ఓటీటీ రైట్స్ ఇంకా అమ్మలేదు. సో మూవీ టీమ్ అనౌన్స్ చేసిన దాని ప్రకారం మూవీని 8 weeks తర్వాత రిలీజ్ చేస్తామని, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అప్పటి వరకు ఈ మూవీ రాదని చెప్పారు. సో కూలీ మూవీ కోసం మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మూవీ మహావతార్ నరసింహ 300 crores గ్రాస్ కలెక్షన్స్తో ఈ మూవీ థియేటర్లలో దూసుకెళ్ళిపోతుంది. ఇంటర్నేషనల్ రేంజ్లో ఇండియన్ మూవీస్ని పరిచయం చేసింది. సో మహావతార్ నరసింహ మూవీ కూడా ఇప్పట్లో ఓటీటీలో వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ 2 మూవీస్ ఇప్పట్లో ఓటీటీలో రాకపోవచ్చు. నెక్స్ట్ అఖండ మూవీ గురించి ఒకసారి మాట్లాడినట్లయితే ఈ మూవీకి సంబంధించి డబ్బింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి అండ్ మూవీ టీజర్ అనౌన్స్మెంట్ ప్రకారం ఈసారి దసరాకి రిలీజ్ కావాలి. బట్ మూవీకి సంబంధించి కొన్ని విఎఫ్ఎక్స్ వర్క్స్, కొన్ని షూటింగ్స్ డిలే అవ్వడంతో మూవీని డిసెంబర్లోకి పోస్ట్పోన్ చేశారు. కానీ డిసెంబర్లో రాజసాబ్ మూవీ రావాలి కదా అంటే అవును, రాజసాబ్ మూవీని కూడా జనవరి 9కి పోస్ట్పోన్ చేశారు. అఫీషియల్గా మారుతి మూవీకి సంబంధించి కొన్ని విఎఫ్ఎక్స్ వర్క్స్, కొన్ని ప్యాచ్ వర్క్స్, సాంగ్ షూటింగ్స్ మిగిలి ఉన్నాయి. దాన్ని అక్టోబర్కి టార్గెట్గా కంప్లీట్ చేసి మూవీతో మంచి అవుట్పుట్ని డిజైన్ చేసి జనవరి 9కి థియేటర్లలో రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఈసారి దసరాకి ఓజీ అండ్ సంక్రాంతికి రాజసాబ్ని అయితే చూడబోతున్నాం.